జీసస్ మరియు గుడ్డివాడు. ఒకరోజు జీసస్ మరియు అతని శిష్యులు జెరికో పట్టణానికి వచ్చారు. ఆ ఊరిలో ఒక గుడ్డి భిక్షగాడు ఉన్నాడు. అతని పేరు బార్టిమేయస్. అతను జీసస్ యొక్క మహిమల గురించి తెలుసుకున్నాడు. జీసస్ మరియు అతని అనుచరులు ఒక వీధిలో నుండి వెళ్తున్నారు. ఎవరో అరవడం వాళ్ళు విన్నారు. నా మీద దయచూపండి, నాకు సహాయం చేయండి అని అతను గట్టిగా అరిచాడు. జీసస్ అక్కడ ఆగి అటుగా వచ్చే వ్యక్తిని, ఎవరతను, ఎందుకలా అరుస్తున్నాడు అని అడిగాడు. అతను బార్టిమేయస్, పుట్టు గుడ్డివాడు. ప్రజలంతా జీసస్ చుట్టూ గుమిగూడారు. ఆ వీధంతా గోలగోలగా ఉంది. బార్టిమేయస్ అటుగా వెళ్తున్న ఒక వ్యక్తిని పిలిచి ఏం జరుగుతుందని అడిగాడు. ఇక్కడకు జీసస్ వచ్చాడని చెప్పాడు. బార్టిమేయస్ చాలా సంతోషంగా అరవడం మొదలుపెట్టాడు. ఓ జీసస్, దావీదు కుమారుడా, నాకు సహాయం చెయ్యి, నాపై దయచూపు. అతను అలా అరుస్తూనే ఉన్నాడు. చివరకు జీసస్ అతని అరుపులు విన్నాడు. జీసస్ అతనిని తన వద్దకు తీసుకురమ్మని అడిగాడు. బార్టిమేయస్ను తీసుకుని వచ్చిన తరువాత జీసస్ అతనికి ఏం కావాలని అడిగాడు. అప్పుడు ఆ గుడ్డివాడు, నేను పుట్టుకతో గుడ్డివాడిని, నాపై దయచూపండి. ఓ దావీదు కుమారుడా, నాపై కరుణ చూపి నాకు కళ్ళు ప్రసాదించండి. ఆ కళ్ళతో నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు జీసస్, నీకు కళ్ళు వచ్చునుగాక, నీ నమ్మకమే నిన్ను కాపాడునని ఆశీర్వదిస్తాడు. బార్టిమేయస్కు కంటిచూపు వస్తుంది. అతను చాలా సంతోషించాడు. బార్టిమేయస్ జీసస్ను స్తుతించి ఆయన శిష్యుడిగా మారతాడు. ఏపీ మరియు తెలంగాణ స్టేట్ సిలబస్ 1 నుండి 10వ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ఉచిత యూట్యూబ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిభ యూట్యూబ్ ఛానల్.